బడ్జెట్ కన్నా అదే రాజమౌళి తన వారణాసి సినిమా రిలీజ్ డేట్ ని ఏకంగా ఒక సంవత్సరం ముందు లాక్ చేసుకుని రెడీగా ఉన్నాడు. అలానే ఆ సినిమా టైటిల్ ఇంకా హీరో హీరోయిన్ విలన్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసి హాలీవుడ్ లో ఇంటర్వ్యూస్ ఇస్తూ అక్కడ ఇక్కడ హైప్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. అలాగే బాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే అది ఎన్ని రోజులు థియేటర్స్ లో ఉంటుందో మనం ఆల్రెడీ ధురంధర్ సినిమా చూసాం కదా. సో వారణాసి హిట్ అయినా కూడా అలానే రన్ అవుతుంది. కానీ అప్పుడు ఈ సినిమాలు అడ్డుగా ఉండకూడదు, అది కూడా పెద్ద సినిమాలు. కానీ ఇటు రామాయణం ఇంకా ప్రభాస్ స్పిరిట్ కూడా అదే టైంలో రిలీజ్ అవ్వడం రాజమౌళికి పెద్ద సమస్య అవుతుంది. మరి ఆ స్టోరీ ఏంటో చూసేయండి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి విడుదల సమయంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ విషయంలో రాజమౌళి పూర్తిగా సంతృప్తిగా లేరని టాక్ వినిపిస్తుంది. మొదట ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం కంటే ముందే విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట. కానీ పరిస్థితులు మారడంతో ఆ ప్లాన్ లో మార్పులు అవసరమయ్యాయని తెలుస్తోంది. బాలీవుడ్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న రామాయణం చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయాలని ముందుగానే నిర్ణయించారు. ఒక భాగాన్ని 2026 దీపావళి సీజన్లో, మరొక భాగాన్ని 2027 దీపావళి సమయంలో రిలీజ్ చేయాలని ఇప్పటికే లాక్ చేసుకున్నారని సమాచారం. దీంతో ఆ భారీ ప్రాజెక్టుకు చాలా దగ్గరగా తమ సినిమాను విడుదల చేయడం సరికాదని రాజమౌళి టీం భావించిందట. కనీసం 6 నెలల గ్యాప్ ఉంచి వారణాసిను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మొదట ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే రామాయణం కూడా పోస్ట్ పోన్ అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రామాయణం సినిమా నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు కదా. అయితే ఇప్పుడు మరో కొత్త సమస్య ముందుకు వచ్చిందని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ సినిమా భారీ ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ సినిమా విడుదలైతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లో హడావిడి ఉంటుంది. అలాంటి సందర్భంలో వారణాసి రిలీజ్ స్పిరిట్ తర్వాత కేవలం 1 నెల వ్యవధిలోనే వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ స్పిరిట్ కు మంచి టాక్ వస్తే బాలీవుడ్ ఇంకా ఇతర భాషల్లోనూ దీర్ఘకాలం రన్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక పెద్ద సినిమా హిట్ అయితే ప్రేక్షకులు కొంతకాలం పాటు అదే సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతారు. వెంటనే మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని చూడడానికి పరుగులు పెట్టరు. ఆ ప్రభావం వారణాసిపై పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారత మార్కెట్ లో ఒక హిట్ సినిమా నెలల తరబడి థియేటర్లో కొనసాగుతుంది. దీంతో కొత్తగా విడుదలయ్యే సినిమాకు మొదటి వారాల్లో కలెక్షన్లు ప్రభావితం కావచ్చు. ఇక వారణాసి నిర్మాణ వ్యయం విషయానికి వస్తే ఈ చిత్రం సుమారు 1200 నుండి 1300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం. ఇంత పెద్ద మొత్తాన్ని రికవరీ చేయాలంటే కేవలం ఓపెనింగ్ సరిపోవు. దీర్ఘకాలిక రన్, పాజిటివ్ టాక్, అంతర్జాతీయ మార్కెట్ అన్నీ కలిసి రావాలి. ముఖ్యంగా RRR తర్వాత రాజమౌళి బ్రాండ్ విలువ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఈ సినిమాకు ఆయన పేరు ప్రధాన బలం కానుంది. అయితే భారీ అంచనాలు ఉన్నప్పుడు మార్కెటింగ్ కూడా అంతే స్థాయిలో ఉండాలి. గ్లోబల్ ప్రమోషన్స్, ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లానింగ్, డిజిటల్ ఇంకా థియేట్రికల్ వ్యూహాలు అన్నీ సమన్వయం కావాలి. రిలీజ్ టైమింగ్ తప్పైతే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే వారణాసి విడుదల తేదీ విషయంలో రాజమౌళి టీం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. మొత్తానికి వారణాసి రిలీజ్ టైమింగ్ చుట్టూ నెలకొన్న ఈ పరిస్థితులు కేవలం ఒక సినిమా విషయమే కాదు, ఇండియన్ సినిమా వ్యాపార దిశను కూడా ప్రభావితం చేసే అంశంగా మారాయి. భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదానికొకటి ఎంత దూరంగా విడుదల కావాలి, ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి రాజమౌళి టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.